వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా భూదోపిడి జరుగుతుంది. అంటే ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి అక్కడ ముగ్గురు మంత్రులు కూడా తిష్ట వేసుకున్నటువంటి నేపథ్యంలో అది ఎంత మేర పేదలను కొట్టి అక్కడ భూములను ఈ ప్రభుత్వం లాక్కుందో, ఇవాళ గచ్చిబౌలి వ్యవహారం ఇంకా లైమ్ లైట్ లోనే ఉంది, చర్చనీయాంశంగానే ఉంది. అక్కడ వివాదాస్పదంగా ఉన్నటువంటి భూముల మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అట్లాగే ఆయన తనయుడుగా ఉన్నటువంటి హర్ష, అంటే ఆ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువుల కంపెనీలు, పొంగులేటి హర్ష సంబంధించినటువంటి కంపెనీల చెరలోకి భూములు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ తాజాగా నాదర్గోల్ రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం. ఇవాళ రైతులని పెద్ద ఎత్తున బెదిరించి అక్కడ రౌడీయిజం చేసి, అంటే అక్కడ పెద్ద ఎత్తున బౌన్సర్లను మోహరించి ఆ యొక్క భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పేదలను కొట్టి ఇవాళ వాళ్ళ చెరలో నుంచి, అంటే వాళ్ళ పేదల దగ్గర నుంచి పొంగులేటి చెరలోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. అంటే సుదీర్ఘంగా 70 ఏళ్ల నుంచి అక్కడ వాళ్ళు పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ నుంచి వీళ్ళ పొజిషన్లకు తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున భూమాయ అక్కడ మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ అంటే ఎక్కడ వివాదాస్పద భూములున్నా, లేదంటే ఎక్కడ అసైన్డ్ భూములున్నా అక్కడ గద్దల్లాగా పొంగులేటి తనయుడుగా హర్షాలు ఇద్దరు వాలిపోయి వాళ్ళ కంపెనీలు అక్కడి నుంచి ఆ భూములను కొల్లగొట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి. సో గడిచినటువంటి వారం నుంచి చూసుకుంటే భూములకు సంబంధించి వ్యవహారాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇవాళ ఖచ్చితంగా పొంగులేటికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్ని, భూ భాగోతాల్ని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అట్లాగే హరీష్ రావు గారు పూర్తి స్థాయిలో తెర మీద తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రి పొంగులేటిని అడ్డంగా ఇరికిస్తున్నారు అని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి భూ వ్యవహారాల్ని ప్రజల ముందు పెట్టి కడిగేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఇప్పుడు ఈ 2 రోజుల్లో కూడా ఈ భూమిని స్వాధీనం కనుక చేసుకోకపోతే ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా వెళ్ళి అక్కడ మేము మొత్తం ప్రజల ముందు ఉంచుతాము అని కూడా హరీష్ రావు గారు ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేమే బట్టబయలు చేస్తామని అధికారులకు కూడా ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. సో ఇట్లా కలెక్టర్లు కూడా పొంగులేటికి సంబంధించి, ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే ఉన్నాడు, అయితే ఇప్పుడు భూభారతికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ భూ స్కామ్లన్నీ చూసిన తర్వాత మరి ఎంతవరకు సేఫ్ భూభారతి కానీ పేదల యొక్క భూములు లేకుంటే అసైన్డ్ భూములు ఎంతవరకు సేఫ్ అని. ఎందుకంటే ఒకవైపు హైడ్రాకు ఇది కనిపించట్లేదా అంటూ కూడా స్పష్టంగా అక్కడ లచ్చమ్మ కుంటకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెర మీద పెట్టినటువంటి నేపథ్యం, ఇప్పుడు హరీష్ రావు గారు సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే ఇవాళ హైడ్రాకి అట్లాగే హైడ్రా అధికారులకి కమిషనర్ రంగనాథ్ గారికి ఇది కనపడట్లేదా అనే వ్యవహారం కనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే పొంగులేటి చేస్తున్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా అస్త్రాలుగా మారుతున్నాయి. అయితే ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వ కనసన్నల్లోనే జరుగుతోందా? మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి లేకుంటే పొంగులేటి గారికి ఉన్నటువంటి డీల్స్ ఏంటి? మరి ఎందుకు ఇంత జరుగుతుంటే ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి కానీ, లేదంటే కనుక గచ్చిబౌలి వ్యవహారం కానీ, లేదంటే నాదర్గోలుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవాళ ఆధారాలతో సహా స్పష్టంగా బయట పెడతా ఉంటే కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. రెవెన్యూ అధికారులు కూడా ఇవాళ జీహుజూరుగా మంత్రికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఇప్పుడు నాదర్గోలు గురించి మాట్లాడుకుంటే ఒకసారి గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టాలను పట్టించుకున్నటువంటి వ్యవహారంగా ఇవాళ రెవెన్యూ శాఖ పనిచేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆ రైతులను బెదిరించి బౌన్సర్లను పెట్టి అక్కడ పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్య కాండకు తెగబడతా ఉంటే వాళ్ళని పూర్తి స్థాయిలో అణిచివేసేందుకు వాళ్ళు తిరగబడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా బౌన్సర్లు అక్కడ వాళ్ళ మీద అధికార దర్పం, దౌర్జన్యం కొంత ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏప్రిల్ 7వ తారీఖు సుప్రీంకోర్టులో వీళ్ళందరూ కూడా అంటే మా పొజిషన్లోనే ఈ యొక్క ల్యాండ్ ఉంది అని చెప్పుకునే ప్రయత్నం పొంగులేటి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించి అక్కడ పేదల నోట్లో మట్టి కొడుతుంది. సో ఇదే నాదర్గోల్ మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏమంటారు చూడండి. ఈ స్కామ్ అంతా ఇంత కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్గుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. అయితే ఇక్కడ
హరీష్ రావు గారు వాదన విన్నారు కదా. ఇప్పుడు అక్కడ ఈ ల్యాండ్ కి సంబంధించి డీటెయిల్స్ లోపలికి వెళ్లే ముందు అక్కడ ఏ విధంగా బెదిరిస్తున్నారు, అక్కడ రైతుల్ని ఏ విధంగా అధికార దర్పం ఉపయోగించి బౌన్సర్లను పెట్టి ఏ విధంగా అక్కడ హంగామా సృష్టిస్తున్నారు, ఒకసారి అది కూడా చూడండి. పోలీసులకు ఫోన్ చేయరా అయితే యాక్చువల్గా 1970 నుంచి 78 వరకు దేశవ్యాప్తంగా ఎన్నో భూ సంస్కరణలు చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే భూస్వాములకు సీలింగ్ లిమిట్ పెట్టి మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ కొంత పేదలకు భూములు పంచినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు పేదల భూములను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దలుగా కొట్టేస్తున్నారు. అంటే ఇవాళ రక్షిత కౌల్దార్ చట్టంతో పాటుగా ఇనామీ చట్టాలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా 1973, 74లో ఆ యొక్క సంవత్సరాల్లో రూల్స్ బుక్ లో కూడా కబ్జా కాలంలో ఉన్న వారినే ఓఆర్సీలు అట్లాగే పీటీల డిక్లరేషన్స్ జరిగాయి. అయితే 50 ఏళ్లుగా ఎంతో పకడ్బందీగా కొనసాగినటువంటి ఈ యొక్క రికార్డులను కూడా ఇప్పుడు తప్పుదారు పట్టిస్తున్నారు. మరోవైపు అధికారులు కోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో కూడా మార్చి వేల కోట్ల భూములను కబ్జా చేస్తున్నటువంటి భూభాగవతం స్కామ్ గా ఇది మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక రకంగా గచ్చిబౌలిలో ఏ విధంగా జరిగింది, నాదర్గూల్లో ఎలా జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, గచ్చిబౌలిలో 15 ఎకరాలు 16 గుంటల భూముల్లో 1/1973లో ఆ యొక్క రూల్ రిజిస్టర్లో లేకుండా పీటీ దారులు ఉన్నారని ఆగమేఘాల్లో భూభారతి బుక్ లో ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టులో స్టే ఉన్నా హైకోర్టులో ఆర్డర్ చేతికి రాకుండానే పావులు కదిపారు. అందరూ అధికారులు జీ హుజూర్ అంటూనే సంతకాలు చేశారు. అందరి పీటీలకు కూడా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. అయితే బెడ్ రైడ్ అయినటువంటి హైకోర్టు జడ్జి నుంచి ఆర్డర్ వచ్చిందని తమకు అనుకూలంగా ఉన్న వారికి 15 ఎకరాల పాస్బుక్లు కూడా ఇచ్చేశారు. అదే నాదర్గూల్లోని 373 ఎకరాలు ప్రభుత్వ భూమిలో పేదల వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిసినా వాళ్ళు కబ్జాలో ఉన్నా కూడా హైకోర్టు తీర్పును పట్టించుకోవట్లేదు. హైకోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ రైతులపై దాడులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వేల కోట్ల స్కామ్ మంత్రి చెప్తున్నారు, 7,000 కోట్ల స్కామ్ అని. మరోవైపు 2005 నుంచి 2026 చరిత్ర ఒకసారి కనుక చూస్తే ఈ నాదర్గూల్ భూములకు సంబంధించి ఈ యొక్క నాదర్గూల్ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 119 అంటే పాత రికార్డుల ప్రకారం 613. అయితే ఇది సీలింగ్ లో సరెండర్ చేయటంలో ప్రభుత్వ భూమిగా 2008లో వైఎస్ఆర్ ప్రభుత్వం కొంత డిక్లేర్ చేసి ఆనాటి ఏఐసిసికి అప్పగించింది. అయితే 373 ఎకరాల్లో సుమారుగా 500 మంది రైతులు 70 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి ఈ భూమిలోని కొంత పంటే జీవనాధారం అని కూడా చెప్పాలి. అయితే ఈ భూములు మావే అంటూ శివరాజ్ బహదూర్ ఫ్యామిలీ కొంత క్లెయిమ్ చేస్తోంది. 2005లో ఆర్డీఓ స్థాయి నుంచి 2017 వరకు కూడా సుప్రీంకోర్టు వరకు ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని అధికారులు అఫిడవిట్లు వేసుకుంటూ వచ్చారు. అలాగే కోర్టులు శివరాజ్ బహదూర్ ఫ్యామిలీ పిటిషన్స్ ని తోసిపుచ్చాయి. 2016లో ఒమేగా, యూనిటెక్ అనే కంపెనీలకు శివరాజ్ బహదూర్ అమ్మకానికి కూడా పెట్టారు. అయితే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదు. ఇవి చెల్లని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్ళాయి. అయితే అక్కడ ఆర్డీఓ ఉత్తర్వులను సమర్థిస్తూ 2022న డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎవరైతే అమ్మారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ కూడా స్టే రాలేదు. దీంతో పాటుగా మరో 2 రోజుల్లో ఏప్రిల్ 7న జస్టిస్ పంకజ్ మిట్టల్ అట్లాగే జస్టిస్ ప్రసన్న ధర్మాసనం విచారణకు కూడా చేపట్టబోతోంది ఈ వ్యవహారం అంతా కూడా. అందుకు పొజిషన్ లో మేమే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం మంత్రి గారి కుటుంబం, మంత్రి గారి యొక్క కొడుకు, మంత్రి గారి యొక్క బంధువుల కంపెనీలు కూడా పొజిషన్ లో తీసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. అంటే రికార్డులు అన్ని ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి అని కనిపిస్తున్నా ఏ అధికారులు ఆ ల్యాండ్ పొజిషన్ పై కేసు పెట్టడం లేదు. ఈ భూమిలోని 23 ఎకరాల్లో లచ్చమ్మ కుంట కూడా ఉంటుంది. అయితే ఈ చెరువును చెరపట్టారనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. 12 ఎకరాలు లింగమయ్య గుట్ట తప్ప మరో 100 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి గుట్టలను కూడా మైనింగ్ కి వాడుకుంటున్నటువంటి పరిస్థితి. మట్టి ఇష్టానుసారంగా తోడేస్తున్నటువంటి నేపథ్యం అక్కడ ఉంది. అంటే ఫెన్సింగ్ వేసి కోహినూర్, శిల్పా ఇన్ఫ్రా, మెగా అని బోర్డులు వెలిసాయి అక్కడ. మరోవైపు పెద్ద ఎత్తున బ్లూ కలర్ షీట్లు వెలిసాయి. ఎప్పుడైతే ప్రతిపక్షం దీన్ని తెర మీద తీసుకొచ్చిందో అప్పుడు ఆ యొక్క కంపెనీ పేర్లకి మార్చేసినటువంటి నేపథ్యం. ఆ యొక్క ఆధారాలను కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెర మీద తీసుకొస్తున్నారు. అంటే శిల్ప, రాఘవ ఇట్లా ఎల్ఎల్పిలో మంత్రి పొంగులేటి కొడుకుగా ఉన్నటువంటి హర్షారెడ్డి, లోహిత్ రెడ్డి, స్వప్నారెడ్డిలు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాల్ కోసం ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ అట్లాగే
క్రిస్టల్ మాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లలో హర్షారెడ్డి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఇవన్నీ మంత్రికి సంబంధించినవే అన్నది సుస్పష్టంగా మనకు ఆ యొక్క డేటా చూస్తే అర్థమవుతుంది. మరోవైపు హైడ్రా అధికారులు కూడా స్పందించకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో కూడా వెళ్తామని ఇప్పటికే హరీష్ రావు గారు స్పష్టం చేశారు. ఆ యొక్క చెరువుకు సంబంధించినటువంటి కబ్జా భాగవతం నేపథ్యంలో మరి ఈ యొక్క కబ్జాలపై ఎన్ని వార్తలు వచ్చినా, మరి ఎంత తెర మీదకి తీసుకొచ్చినా, ఈ భూభాగవతం మొత్తం ఇవాళ కళ్ళ ముందు కనపడుతున్నా హైడ్రా ఎందుకు స్పందించడం లేదనేది ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రశ్న. ఒకసారి హరీష్ రావు గారు ఏమంటారు చూడండి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్లు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా, నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. సో ఇప్పుడు కనుక ఈ వ్యవహారం మీద హైడ్రా స్పందించకపోతే, 2 రోజుల్లో ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే మేమే ఎమ్మెల్యేలతో అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు బట్టబయలు చేస్తామని ఖచ్చితంగా హరీష్ రావు గారు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ నాదర్గోల్ వ్యవహారం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది, తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది. ఒక రకంగా హరీష్ రావు గారు 1000 కోట్లు అంటే 7,000 కోట్ల స్కామ్ గా చెప్తున్నటువంటి యొక్క భూ ఆరోపణలు, భూ స్కామ్ తెర మీదకి వచ్చిన తర్వాత మంత్రి పొంగులేటికి భవిష్యత్తులో మరిన్ని ఇరకాటాలు తప్పవేమో. ఎందుకంటే గచ్చిబౌలి, నాదర్గూల్, ఖమ్మం, వెలుగుమాట్ల ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏ ల్యాండ్ స్కామ్ తెర మీదకి వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఇంకా ఏం బాంబు పేలుస్తారు పొంగులేటికి సంబంధించి అనే ఆసక్తి ఇవాళ రాష్ట్ర రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారుతుంది. సో అసలు పొంగులేటి భూ స్కామ్ల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.